అందరికీ నమస్కారం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక అవార్డు వచ్చిందని అందరికీ తెలిసిందే. ఇది న్యూస్గా చూస్తే చాలామందికి తెలిసిన విషయం అనిపిస్తుంది. కానీ ఈ వీడియోలో ఇదేమన్నా అతిగా హైప్ చేస్తున్నారా, నిజంగానే ఆ అవార్డు అంత గొప్పదా, ఇటువంటి అంశాల జోలికి పోకుండా ఈ వీడియోలో అసలు ఈ అవార్డు వెనుకున్న అర్థం ఏంటి, మార్షల్ ఆర్ట్స్ తత్వాన్ని, అందరూ మాట్లాడని ఒక సైకలాజికల్ యాంగిల్ని, ఇవన్నిటిని టచ్ చేసే ప్రయత్నం. ముందుగా ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ అనేవి ఏం కొత్త కాదు. నియర్లీ 30 years నుంచి కరాటే, కెండో, కెంజుట్సు వంటి యుద్ధ కళల్లో సాధన చేస్తూనే ఉన్నారు. ఆయన మొదటి సినిమాలో ఆయన ఒరిజినల్గా ఆయన చేసిన ఫీట్స్ అందరికీ తెలుసు. తర్వాత తమ్ముడు సినిమాలో ఆ నుంచి కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఫేమస్ అయ్యాయి. కానీ యాక్షన్ వెనుకున్న శ్రమ మాత్రం చాలా ముందే మొదలైంది. ఆయన లైఫ్లో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి ఒక స్థిరమైన భాగంగా అప్పటి నుంచి ఉంటూనే వస్తున్నాయి. అసలు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి? ఇదేం ప్రభుత్వ వాడైతే కాదు, సినిమాల వాడు కూడా కాదు. కానీ ఇదొక జపనీస్ క్లాసికల్ మార్షల్ ఆర్ట్స్కి చెందిన సంస్థలు ఇచ్చిన గుర్తింపు. ముఖ్యంగా కెంజుట్సు అనేది సమురాయి ఖడ్గ యుద్ధ కళ. అలాగే 5th Dan ర్యాంక్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. ఇది ఎంట్రీ లెవెల్లో, ప్రారంభ లెవెల్లో కాదు, టీచర్ లెవెల్ బాధ్యత. టీచర్ లెవెల్ ఇచ్చారు అంటే ఇప్పటికిప్పుడు ఏదో చేస్తే వచ్చింది కాదు, అకుంఠిత దీక్షతో కొన్ని దశాబ్దాలు చేస్తే వచ్చే ఒక గౌరవం అది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టకేడా షింగెన్ క్లాన్ అనే సమురాయి సాంప్రదాయం ఉంది, దాంట్లో కూడా ఆయన్ని చేర్చారు. ఇది ఒక అరుదైన గౌరవం. కానీ మనలో చాలామందికి అసలు ఈ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏమిటి అనే విషయంలో ఒక అపోహ ఉంది. బహుశా కొన్ని రకాల విమర్శల వల్ల కావచ్చు. సో అసలు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎప్పుడు ఫిట్గా ఉండాలి, ఎప్పుడు ఫైట్ చేయాలి, ఎప్పుడు గట్టిగా కనిపించాలి, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ అలా చెప్పట్లేదు. అవి చెప్పేది ఏంటంటే, ఒక మనిషిలో ఒక నియంత్రణ, ఒక శ్వాసపై పట్టు, మౌనం, సమతుల్యత అంటే బ్యాలెన్స్, ఇవన్నీ కలగలిసి ఉండాలి. సమురాయి తత్వంలో బలం అంటే గర్జించడం కాదు, బలం అంటే అవసరం లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండగలగటం. చాలామందికి ఇప్పుడు నేను చెప్పింది వినగానే జల్సా సినిమాలో ఒక డైలాగ్, ముఖ్యంగా క్లైమాక్స్లో ఒక డైలాగ్ విలన్తో చెప్పేది కొంతమందికి గుర్తొచ్చే అవకాశం ఉంది. అలాగే సమురాయి తత్వం గురించి చెప్పాం కదా, అంటే ఆ తత్వం ప్రకారం బలం అంటే ఏదో గర్జించేయటం కాదు, బలం అంటే అవసరం లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండగలగటం. ఇది మన పవన్ గారి రాజకీయ జీవితానికి కొంత కనెక్ట్ అయినట్టు మీకు అనిపించే అవకాశం ఉంది. అర్థం కాని వాళ్ళు ఆయన ఏదేదో రాజకీయాలు చేసేస్తున్నాడు, సినిమాలు చేసేస్తాడు, ఏదేదో ఆవేశంలో చేస్తాడు అనుకుంటారు. కానీ సరిగ్గా పరిశీలిస్తే ముందు నుంచి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్లో చెప్పిన ఏవైతే ఈ నియమాలు ఉన్నాయో అవి అంతర్లీనంగా ఆయన ప్రతి స్టెప్లోనూ నాకైతే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏదో ఓజస్ గంభీరా అని ఓజీ సినిమాలు ఏదో స్టైల్ కోసం పెట్టారని అనుకోవచ్చు. కాకపోతే దాని వెనక కూడా బోల్డంత అర్థం ఉంది. ఓజస్ గంభీరా అంటే ఒక పదం కాదు, లేదా వర్డ్స్ కాదు, అదొక భావం. ఓజస్ గంభీర, ఇవి ఏవో 2 సాంస్క్రిట్ పదాలు మాత్రం అనుకోక్కర్లేదు, వాటి అర్థం మాత్రం చాలా లోతైంది. ఓజస్ అంటే శరీర బలం కాదు, లోపలి శక్తి, మనసు, ప్రాణశక్తి, స్థైర్యం అంటే ఇంటర్నల్ స్టెబిలిటీ, లోపలి స్ట్రెంగ్త్, దీన్ని ఓజస్గా చూస్తారు. ఆయుర్వేదంలో ఓజస్ తగ్గితే మనిషి బలహీన పడతాడన్నట్టు చెప్తారు. అంటే శారీరకంగా కాదు, అంతర్గతంగా. ఇక గంభీర అంటే అరుపులు లేని లోతు, చూపించాల్సిన అవసరం లేని ఆత్మవిశ్వాసం. లోతైన మనిషి పై కరవటు, అలాగే అవసరం లేని చోట ఆత్మవిశ్వాసాన్ని ఏదో ప్రదర్శించే ప్రయత్నం చేయడం. ప్రదర్శిస్తే వచ్చేది కాదు ఆత్మవిశ్వాసం, అది సందర్భానికి తగినట్టు వస్తుంది. సో ఓజస్, ఈ గంభీర, ఈ రెండూ కలిస్తే బయటకు కనిపించిన ఒక శక్తి, లోపల గట్టిగా నిలబడి ఉండే ఒక బలం. మన ఓజీ సినిమాలో మార్షల్ ఆర్ట్స్, మౌనం, కంట్రోల్, ఈ 3 అంశాలు కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఓజస్ గంభీర అనేది ఒక డైలాగ్ కాదు, అదొక మైండ్ సెట్. ఇది సమురాయి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక తిరుపతి మెట్లు సెట్ అయ్యి ఒక మీమ్లు వస్తున్నాయి, వాటి గురించి కూడా చిన్నగా ఒకసారి చూడొచ్చు. ఇది ఒక వ్యంగ్యమైన ఒక విమర్శ. ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఒకరోజు శారీరక స్థితి మొత్తం జీవిత సాధన గురించి మనకు చెప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యోగికి ఏదో ఒక రోజు పొరపాటున ఫీవర్ వస్తే ఆ రోజు ధ్యానం చేయకపోతే ఆయన మొత్తం యోగితత్వం పోయినట్టేనా? ఒక అథ్లెట్ ఎక్కడో మామూలు ఈ కాంపిటీషన్స్లో పాల్గొనే అతనికి ఏదో గాయపడి పక్కన ఉన్నాడు అంటే అతని కెరీర్ అంతా పోయినట్టేనా?
అంటే మార్షల్ ఆర్ట్స్ అనేది స్టేజ్ మీద రోజు చూపించాల్సిన ఆ బలం కాదు, ఏళ్ల తరబడి కొనసాగించగలిగే ఆ ఓపిక, పట్టుదల. అంటే ఒకే లక్ష్యం అన్నమాట. ఒక లక్ష్యం మనకు ఉంటుంది. ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని మొన్న ఒక వీడియో చేశాను. మనం ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం, ఏదో సాధించేద్దాం ఈ ఇయర్ ఎండ్కి అనుకుని. కొన్ని నెలల్లోనే అవి మనమే మర్చిపోతాం. అంటే మనిషికి అంత ఈజీ కాదు ఒకే గోల్ మీద కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు నిలబడటం. అందుకే 30 సంవత్సరాలు ఒక సాధన వదలకుండా చేయడం, దానికి వచ్చిన అవార్డు ఇది. అందుకే మొట్టమొదటి తెలుగు వ్యక్తి అని చెప్తున్నారు. నేషనల్ మీడియా అయితే చాలా గట్టిగా చెప్తోంది, అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తోంది. వాళ్ళు మరి ఎక్కడా కూడా దీన్ని ఏదో చిన్న అవార్డులా తీసి పడట్లేదు. నేను జాతీయ మీడియా ఏదైతే కవర్ చేస్తారో అవన్నీ టోటల్గా అన్నీ నేను చూశాను. సో ఇది నిజంగానే మన తెలుగు వాళ్ళం మనం అభినందించాల్సిన విషయం. ఇటువంటి వాటిలో కూడా మనకి రాజకీయాలు ఎందుకు, మన తెలుగు వాళ్ళే కదా. ఇది నా అభిప్రాయం. సో బలం అనేది ఎప్పుడూ ఎత్తైన మెట్లు ఎక్కేయటం కాదు, కొన్ని రోజులు ఎక్కలేకపోయినా కూడా నిలబడగలగటం మెయిన్. అదే ఓజస్ గంభీర. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజమైన సాధన ఫలితం అని మీరు ఎప్పటికైనా అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఏమైనా వేరే అభిప్రాయాలు ఉన్నాయా? మర్యాదపూర్వకంగానే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి కొంచెం డీప్ యాంగిల్ వీడియోస్ ఫ్యూచర్లో చూడాలనుకుంటే ఈ ఛానల్పై కన్నేసి ఉంచండి. సో ఓజస్ గంభీర టు ఎవ్రీబడి. ఎందుకంటే ఈ ఓజస్ గంభీర అందరికీ కావాల్సింది, అందరూ అనుసరించదగింది, అందరికీ ఉపయోగపడేది, మనలో అంతర్గత శక్తుల్ని వెలికి తీసేది. సో అందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలతో పాటు ఓజస్ గంభీర అని చెప్తున్నాను. జై హింద్.